Hello guys, welcome to our YouTube channel Harika Srihari and welcome back to one more vlog. సో శిల్పారామం వ్లాగ్ అనమాట. సో మేము సండే ఈవినింగ్ వెళ్ళాము. చాలా చిన్న స్పేస్ ఏమో, జస్ట్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా అవి సెల్ చేస్తారేమో అవే ఉంటాయి అనుకొని వెళ్ళాం. కానీ ఎంత పెద్ద స్పేస్ అంటే చాలా ఉన్నాయి చూడటానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. సో స్టార్టింగ్ అయితే అక్కడ వినాయకుడి విగ్రహంతో ఉందన్నమాట. చాలా బాగుంది ఆ విగ్రహం. తర్వాత లోపలికి వస్తే ఇలా గార్డెనింగ్ ఉంది, చాలా ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. కానీ లోపలికి ఎంట్రన్స్ లేదనమాట అక్కడ గార్డెన్ లోపలికి. ఆ ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ప్లగ్ చేస్తే 500 రూపీస్ ఫైన్ అంట. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఇంకా సెరామిక్ ప్లేట్స్, జార్స్ అవన్నీ ఉన్నాయి, కప్స్ అండ్ కిటీ బ్యాంగ్స్, మట్టి పాత్రలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవి చూసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఇలా వాటర్ రైడ్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. కాకపోతే సింగిల్ ఫ్యామిలీ అంటే మాలాగా 3 మెంబర్స్ అట్లా ఉన్న వాళ్ళకి ఆ వెహికల్ లేదు. కొంచెం పెద్ద వెహికల్స్ అంటే చాలామంది వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఆ వాటర్ రైడ్స్. సో తర్వాత అయితే పల్లెటూరు థీమ్ అంటే అక్కడ వాళ్ళ అసలు ఆ శిల్పాలు అయితే అచ్చం మనుషుల్లాగే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. సో ఇక్కడ కనిపిస్తుంది నాకు తెలిసి పోతురాజు అనుకుంటా. అలా కొరడాతో తంతూ ఉంటారు కదా, అసలు నిజంగా అక్కడ మనుషులు ఉన్నట్టే ఉందన్నమాట. కాసేపు అట్లా చూస్తుంటే నిజంగా అమ్మో మన వైపు చూస్తున్నారు అన్నట్టుంది. ఇక్కడేమో పిల్లలు ఆడుకుంటున్నారు, తాత ఏమో న్యూస్ పేపర్ చదువుతున్నాడు, అండ్ అమ్మమ్మ వాళ్ళు బియ్యం చదువుతూ ఉంటారు కదా అట్లా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫార్మింగ్ చేసేవి అక్కడ ఆవిడైతే పాపను ఎత్తుకొని ఫార్మింగ్ చేస్తున్నట్టు అట్లా ఉందన్నమాట. చాలా బాగున్నాయి ఇమేజెస్ అయితే, బాగా అంటే న్యాచురల్గా ఉన్నాయి. ఇక్కడేమో పాట్స్ తయారు చేస్తారు కదా వాళ్ళు, అండ్ తాట ఆకులతో అల్లుతూ ఉంటారు కదా బుట్టలు అవి. అక్కడైతే దండం ఉంది, దండం మీద న్యాచురల్గా చీరలు కూడా వేశారనమాట. అంటే భలే అనిపించింది, అట్లా ప్రతి డీటెయిలింగ్ ఉంది అక్కడ. ఇక్కడేమో సంత, పాతకాలంలో సంతలు ఎట్లా ఉండేవి అని చెప్పి. సో చిలక జోష్యం కానీ అక్కడ వెజిటేబుల్స్ కూడా భలే సెట్ చేశారనమాట. గార్లిక్, క్యాబేజు, సొరకాయ అవన్నీ ఉన్నాయి. మేమేమో చాలా చిన్న స్పేస్ అనుకొని వెళ్ళాము, కానీ అంత చాలా పెద్ద ప్లేస్ అయ్యేసరికి దేవాంష్ని మేము హ్యాండిల్ చేయలేకపోయాము. ఎవరైనా పిల్లలు కనిపిస్తే వాళ్ళతో పాటు వెళ్తున్నాడు. చాలా ఎక్కువ ప్లేస్ ఉండేసరికి మేము అసలు వాడిని ఎత్తుకొని నడవలేకపోయాం అనమాట. చాలా ఎగ్జాస్ట్ అయిపోయాం మేము ఇంటికి వచ్చేసరికి. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళంగానే ఒక లేక్ అంటే పాండ్ లాగా ఉందనమాట. సో దాంట్లో ఫిషెస్ ఉన్నాయి. దేవాంశ్ కొంచెం ఎగ్జైట్ అయ్యాడు ఆ ఫిషెస్ చూడంగానే. అండ్ అలాగే ఇంకా బర్డ్స్ కూడా ఉన్నాయి, చాలా రకాల బర్డ్స్ ఉన్నాయన్నమాట. దేవాంశ్ అంటే నార్మల్గా స్కైలో ఎగురుతుంటే బాగా ఎంజాయ్ చేసేవాడు, కానీ అట్లా మరి ఏమో తెలియదు, వాడికి అర్థం కాలేదేమో అసలు ఏంటి అట్లా ఉన్నాయి అన్నట్టుగా మరి అంత ఎంజాయ్ చేయలేదన్నమాట. అదే ఇప్పుడు స్కైలో ఇక్కడ మా ఇంటి దగ్గర కానీ బయట ఎక్కడికి వెళ్ళినా కానీ స్కైలో ఎగురుతూ ఉంటాయి కదా బర్డ్స్, వాటిని అయితే చాలా ఎంజాయ్ చేస్తాడు మా అమ్మ అనుకుంటా. సో ఇక్కడైతే అంత ఎంజాయ్ చేసినట్టు అనిపించలేదు. ఎందుకంటే మేము జర్నీ చేసి వచ్చినప్పుడు బైక్ మీద బజ్జున్నాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లేపాను అనమాట నేనే, అక్కడ వాటర్ అంతా చూస్తాడని చెప్పి. సో అందుకే వాడు అంత ఎగ్జైటెడ్గా లేడేమో. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫౌంటైన్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. కొంచెం అక్కడ హట్స్ లాగా ఉంటే అక్కడ మేము కూర్చున్నాము. దేవాంశం అక్కడ ఆకుతా ఆడుతున్నాడు. వాళ్ళ డాడీ అన్నాడు నువ్వు వీడియో తీవే, నేను వెళ్తాను, వాడు ఎట్లా పరిగెడతాడో అని చెప్పి అన్నాడు. చెప్పి నేను ఇక్కడైతే వీడియో తీస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఈ వాటర్ ఫాల్సే కాదు, కృష్ణుడికి సంబంధించినవి అట్లా స్కల్ప్చర్స్ ద్వారా అక్కడ రాసి పెట్టారనమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా ఉండి అక్కడ కృష్ణుడివి స్టాచ్యూస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ చాలామంది అసలు పెద్ద ప్లేస్ కాబట్టి తెలియలేదు, కానీ అక్కడ పార్కింగ్ దగ్గర అయితే చాలా వెహికల్స్ ఉన్నాయంట. చాలా బాగున్నాయి, చాలా మంది వస్తున్నారు కూడా చూడడానికి. నా ఫోన్లో అయితే 5% ఛార్జింగే ఉంది, అందుకే అన్ని షార్ట్స్ వీడియోస్ తీసాము. లేకపోతే మొత్తం వీడియో అక్కడే ఎక్స్ప్లెయిన్ చేసి తీద్దాం అనుకున్నాం. ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను చూడండి, కృష్ణుడు చెట్టు మీద ఉండి శారీస్ అన్ని కలెక్ట్ చేసుకుని అక్కడ పెట్టుకొని అసలు ఎంత క్లారిటీగా ఎంత సూపర్గా డిజైన్ చేశారు. ఇదైతే ఎంట్రన్స్ అనమాట, మేము వేరే వైపు నుంచి వెళ్ళాం, అందుకే లాస్ట్లో క్యాప్చర్ చేసాము. చాలా షార్ట్ అండ్ క్యూట్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.